అలా సాంబడు కట్టెల మోపుతో సహా వాగులో కొట్టుకుపోతూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్న సాంబడును గట్టు మీద బట్టలు ఉతుకుతున్న కాంతమ్మ చూసింది. చూస్తూ, అయ్యో అయ్యో, బంగారం లాంటి బిడ్డని గంగపాలు చేశారు ఎవరో అని అనుకుంటూ వెంటనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న సాంబడును కాపాడింది కాంతమ్మ. ఇక సాంబడును తీసుకొని గట్టు మీదకి వచ్చి సాంబడును కట్టెల మోపు నుండి విడదీసి ఇక సాంబడుతో ఇలా అంటూ ఉంది. ఎవరు బాబు నువ్వు? ఎవరు ఎవరు నిన్ను ఇలా వాగులోకి కట్టి వదిలేసింది? అది మరేమో అది ఆకలిగా ఉంది. అయ్యో, ఆకలిగా ఉందా అయ్యా? నా బాబే, ఉండు, ఇక్కడే ఈ బట్టల కుండ కింద మంట పెడుతూ ఉండు. ఈ పక్కనే మా ఇల్లు ఉంది. నేను తొందరగా వెళ్ళి నీకు అన్నం తీసుకొస్తానే, సరేనా? తొందరగా రావాలి, మరి నాకు బాగా ఆకలిగా ఉంది. ఓ, అట్టాగే అయ్యా. చూడు, ఈ బట్టలు బాగా ఉడికేలోపు నేను నీ ముందుంటా, సరేనా? అంటూ కాంతమ్మ వేగంగా ఆనందంతో ఇంటివైపు అడుగులు వేస్తూ ఉంది. కాంతమ్మకి పిల్లలు లేరు. కాంతమ్మ ఇంటింటికెళ్ళి వాళ్ళ బట్టలు ఉతికి అలా వచ్చిన డబ్బుతో జీవనం వెళ్ళదీసేది. సాంబడిని చూడగానే తనకు చేదోడు వాదోడుగా ఉంటూ బట్టలు ఉతికే పనిలో సాయంగా ఉంటాడు కదా అని కాసింత అన్నం పెట్టి ఆదరిస్తే ఉత్త పుణ్యానికే మంచి పని మనిషిగా వాడుకోవచ్చు కదా అన్నదే కాంతమ్మ ఆలోచన. అలా కాంతమ్మ ఇంటికి వెళ్ళాక ఇక మరోవైపు సాంబడు బట్టల కుండ కింద మంట పెడుతూ, అబ్బా, బాగా ఆకలిగా ఉంది. ఈమె భోజనం తెస్తాను అని వెళ్ళి చాలా సమయం అవుతుంది, కానీ ఇంకా రావడమే లేదే అని అనుకుంటూ చిరాకుగా మంట పెడుతూ ఉన్నాడు. అలా చాలా సమయమే అయ్యింది, కానీ కాంతమ్మ జాడే లేదు. ఇక సాంబడికి బాగా కోపం ముంచుకొచ్చింది. ఏంటి ఈవిడ ఇంకా రావట్లేదు? నాకేమో బాగా ఆకలేస్తుంది అని అనుకుంటూ ఇదివరకు కాంతమ్మ చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకున్నాడు సాంబడు. చూడు, ఈ బట్టలు బాగా ఉడికేలోపు నేను నీ ముందుంటాను. ఈ బట్టలు తొందరగా ఉడకాలి, అప్పుడే ఆవిడ నా కోసం అన్నం తీసుకొని వస్తుంది. మరి ఇంతసేపటి నుంచి మంట పెడుతూనే ఉన్నా, అయినా బట్టలు ఉడకడం లేదు. బట్టలు ఉడకకపోతే ఆవిడ రాదు, ఆవిడ రాకపోతే నాకు అన్నం కూడా ఉండదు. ఈ మంటేదో ఈ కుండ కింద కాకుండా కుండ లోపల పెడితే బట్టలు త్వరగా ఉడికిపోతాయి. నాకు అన్నం తీసుకొని ఆమె కూడా తొందరగా వస్తుంది కదా అని సాంబడు పొయ్యి లోపల ఉన్న నిప్పు కర్రలన్నింటినీ బట్టలు ఉన్న కుండ లోపలికి పెట్టేశాడు. ఇక అలా కాసేపటికి అన్నం తీసుకొని కాంతమ్మ వచ్చింది. రా నాయనా, రా, వచ్చి భోజనం చేయు. సాంబడు బాగా ఆకలి మీద ఉండడంతో కాంతమ్మ తెచ్చిన భోజనం అంతా ఖాళీ చేశాడు. ఇక కాంతమ్మ నెమ్మదిగా సాంబడుని కదిలించి ఇలా అడిగింది. చూడు నాయనా, చూడ్డానికి ఇంత చక్కగా ఉన్నావు. మరి నిన్ను ఎవరు ఇలా వాగులోకి వదిలేశారు అంటూ అడిగింది కాంతమ్మ. దానికి సాంబడు, మా అమ్మ. అవును, మా అమ్మే నన్ను వాగులోకి వదిలేసింది. సాంబడు మాటలకి కాంతమ్మ ఆశ్చర్యపోయింది. అలా ఆశ్చర్యపోతూ,
అదేంటి, మీ అమ్మ వాగులోకి వదిలేయడం ఏంటి? అసలు ఆవిడ నీ కన్న తల్లేనా? నాకే గనక నీలాంటి కొడుకు ఉంటేనా ఎంత బాగా చూసుకునేదాన్నో తెలుసా? అవును, ఇంతకీ మీ అమ్మ నిన్ను వాగులోకి ఎందుకు వదిలేసింది? అని కాంతమ్మ అడగ్గా సాంబడు జరిగిన విషయమంతా చెప్పసాగాడు. ఆ మాటలన్నీ విన్న కాంతమ్మ ఏంటి, ఇంటి దగ్గర వేసి రమ్మని కట్టెల మోపులన్నీ గంగపాలు చేశావా? అని అవాక్కైపోయింది కాంతమ్మ. సరేలే అయ్యా, నీ గోలలో పడి ఆ బట్టలనైనా ఆరేద్దామని మర్చిపోయాను. సరే ఉండు, బట్టలైనా ఉతికి ఆరేస్తా అని అనుకుంటూ కుండలోని బట్టలను బయటకు తీసి తెల్లమొహం వేసింది కాంతమ్మ. సాంబడు చేసిన పనికి నిప్పు ఉన్న కట్టెలను కుండలోకి పెట్టడంతో కుండలో ఉన్న బట్టలన్నీ కాలి పీలికలుగా అయిపోయాయి. వాటిని చూస్తూ కాంతమ్మ సాంబడికేసి చూస్తూ, ఏంటయ్యా, బట్టలన్నీ ఇలా పీలికలుగా అయిపోయాయి, ఏం చేశావు? నువ్వే కదా చెప్పావు, బట్టలు ఎంత త్వరగా ఉడికితే అంత త్వరగా అన్నం తీసుకొస్తా అని. సాంబడు మాటలకు కాంతమ్మకు కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. కాస్త తేరుకొని, హా, అన్నాను. అలా అని ఏం చేశావు నువ్వు? ఏం లేదు, కుండ కింద నిప్పు పెట్టి ఎంతసేపు పెట్టినా బట్టలు ఉడకడమే లేదని. ఉడకట్లేదని? ఆ నిప్పేదో కుండ లోపల పెడితే బట్టలు త్వరగా ఉడుకుతాయని మంటని తీసుకెళ్ళి కుండ లోపల పెట్టా అంటూ చావు కబురు సల్లగా చెప్పాడు సాంబడు. ఆ సమాధానం విన్న కాంతమ్మ కుప్పకూలిపోయింది. ఇక చేసేదేమీ లేక, చూడు నాయనా, నీకున్న ఇన్ని తెలివితేటలు భరించలేకే మీ అమ్మ నిన్ను ఇలా గంగపాలు చేసిందని నా మట్టి బుర్రకి ఇప్పుడు అర్థమయ్యింది. సరేలే, పద, మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు నాయనా, వెళ్ళు అంటూ మళ్ళీ సాంబడుని కట్టెల మోపుకి బిగించి వాగులోకి వదిలేసింది కాంతమ్మ. అలా సాంబడు మళ్ళీ వాగులో కొట్టుకొని పోతూ ఉన్నాడు.